మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మహిమకలుగునుగాక. ఆశీర్వదింపబడిన ఈశ్వరప్రదమైన వేళ ఈ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో పాలుపంపులు పొందుటకు ఈ మందిరాన్ని ప్రతిష్ఠించడానికి మన ప్రేమతో ఇచ్చిన స్థానిక దైవ జనురాలైనటువంటి పద్మావతి అమ్మగారికి, తమ పిల్లలకు, కుటుంబ సభ్యులకు జీవించున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పరిశుద్ధ దేవుని సేవకులకి, మాకు ఎదురు భాగంలో కూర్చున్నటువంటి సర్వోన్నతుడైన దేవుని యాచకులైన మీకు నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి, స్తోత్రాలు. ప్రత్యేకంగా రమేష్ పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ, విశ్వాస బిడ్డలకి వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే సమయం 12:25 అయిపోయింది. రమారమి 12:30 ఇంచుమించు. 8 గంటలకు ముగించాలి. నాకు సమయం లేకుండా మైక్ అప్పచెప్పారు. బ్రేక్ పెరుగుతాకుండా వెళ్ళిపోతే కష్టం. 8 గంటలకు చెప్పాను ఆయన, 1:30 దాకా ఓపిక పడతారు. అప్పటిదాకా మంచిది. బీపీలు, షుగర్లన్నీ కంట్రోల్లో ఉంటుంది దాకా. మా ఆత్మేమో చిత్తంగా ఉంటుంది దేవుని వాక్యం వినాలని. శరీరం అయితే చాలా బలహీనపరిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీ శరీర పరిస్థితిని కూడా గుర్తించి ఆరోగ్యరీత్యా కోరిన వంటి వారంగా ఉన్నాను కాబట్టి ఆ మాట్లాడినాను. మరొకలా భావించుకోండి. దేవుని వాక్యాన్ని మనం కొంత సమయం మీద ప్రభు సన్నిధిలో దేవుని ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. మీలో ఎవరికైనా బయటికి వెళ్ళాలని ఆలోచన ఉందండి? ఇప్పుడు ఉందండి? లేదు కదా? ఉంటే వెళ్ళిపోండి బయటికి. వాకింగ్ చెప్పేటప్పుడు లోపలికి బయటికి లోపలికి తిరగకూడదు. ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. ఆయన ఆ మైక్ తీసుకొచ్చేయాలి. ఆ మైక్ తీసుకొచ్చేయాలి. అసలు తీసుకొచ్చి మైక్ బాగా పనిచేస్తుంది. దానికి తిట్టు సరిపోతుంది. తీసుకొచ్చి ఇంకెక్కడి వరకు కూర్చోనమ్మా. అటు ఇటు కాదు. చిన్న మనవి, మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి. నాకు అయ్యగారు చెప్పారు, ఎవరు సెల్ ఫోన్ మోగటానికి అనుమతించకండి. ఒకవేళ ఎవరి సెల్ ఫోన్ అయినా మోగిందంటే యేసు నామములో పేలిపోనుగాక. కాబట్టి దయతో సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. నేను కూడా నా సెల్ ఫోన్ సైలెంట్లో పెడుతున్నాను. కొంత సమయం దేవుని మాటలు మనం విందాం. ఇది మనకి తొలి ఆరాధన. నూతన మందిరంలో ఇది మనకి తొలి ఆరాధన. ఈ తొలి ఆరాధన బలముతో బ్రతుకు దినములన్నీ దేవుడిని మనము ఆరాధించుకోవాలి. కాబట్టి ఈ పూట వర్తమానం మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన పరిచయకి ఆశీర్వాదకరంగా మారునుగాక. ఉన్నపాటున అందరూ అలా తలవంచండి, కనులు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. వర్తమానం కొరకై దేవుని సన్నిధిలో మనవి చేద్దాం. ప్రభు మనందరితో మాట్లాడలాగను, కూడి వచ్చిన దైవ సేవకులందరితో ముచ్చటించలాగను మనం ప్రార్థన చేసుకుందాం. నంది వెలుగు ప్రార్థన మన మధ్యలోకి వచ్చిన దైవజనురాలు అమూల్య గారు ప్రార్థన చేస్తారు. తల్లి గారు ప్రార్థన చేసిన పిమ్మట
వాక్య పరిచయంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమించిన యేసయ్య, మహిమ కలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రాంతంలో నీ దాసురాలని ఆయన పద్మక్క గారిని ఏర్పాటు చేసుకుని ఈ దివ్యమైన పరిచయలు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ స్థలంలో ఈ నూతన మందిరము నిర్మించడానికి నువ్వు కృప చూపారు దేవా. ఈ సమయంలో నాయన, ఈ దినాన నాయన, ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనలో ఇంతవరకు నీ సన్నిధి నుంచి నడిపించారు తండ్రి. పాటల ద్వారా, వాక్యం ద్వారా ఇగో నాయన మీరు మైకు పొందుతున్నారు. జాన్ బాబా నాయన ఈ ప్రాంతంలో నడిపించారు. ఇప్పుడు వాక్య సందేశాన్ని అందించడానికి నీ పక్షంగా నిలబడుచుండగా నీ ఆత్మాభిషేకముతో నింపండి. నీ దాసు నోట నీ మాట నుంచి కుడిచ్చిన అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యం వెళ్ళడం చుండగా తండ్రి, ఒక్కొక్కరి జీవితంలో కార్యం జరిగించండి తండ్రి. నీ వాక్యము అగ్ని వంటిదన్నారు దేవా, బండల బద్దలు సుత్తి వంటిదన్నారు దేవా. అయ్యా ఇదిగో నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డని దర్శించండి అయ్యా. ఇగో నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరూ నడిపించి మహిమ పొందుకోమని మొన్న సమయం నీ దైగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ నూతన మందిరములో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిత్యము కొలువును గాక. ఈ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి వారి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. రాబో దినాల్లో ఈ మందిరాన్ని దేవుడు మర్మాల పడిగా మార్చును గాక. ఇక్కడ కూడుకుంటున్నటువంటి వారికి విడుదలను కలిగించే గుడిగా ఈ మందిరం దేవుడే తీర్చిదిద్దును గాక. ఇది ఒక ఆశ్రయపురముగా, ఆరోగ్య క్షేత్రముగా, సమాధాన నిలయముగా దేవుడి మందిరం మీద ముద్ర వేయునుగాక. ఇప్పుడు కూడుకొని ఆరాధిస్తున్న ప్రజల కంటే ఇంకా విస్తారమైన ప్రజలు కూడుకొని ఆరాధించగలిగినటువంటి ఒక మందిరంగా ఈ మందిరాన్ని దేవుడు మార్చునుగాక. ఈ మందిరం మీద ప్రజలకి ఆసక్తిని దేవుడే 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 కలుగు చేయునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట చొప్పున నెరవేర్చునుగాక. దేవుడి మందిరంలో కూడుకోనున్నటువంటి మనం ఈ నూతన మందిరపు ప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమంలో పాలుపొంగలు పొందటానికి వచ్చాం. దేవుని మందిరం దేవుని నివాస స్థలం. మానవుడు దేవునితో మాట్లాడే స్థలాన్ని ఏమంటారంటే దేవుని మందిరం అంటారు. ఈ మందిరంలోకి వచ్చిన మనం అందరం కూడా దేవుని ఆరాధిస్తుండగా ఖచ్చితంగా ఆరాధించే వారి జీవితాల్లో శ్రేష్టమైన విడుదల, విముక్తిని ప్రభువారు కలిగిస్తున్నారు, కలిగించును గాక. మంచి. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, శ్రద్ధగా విందురు గాక. ఈరోజు గుడారాల గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. దేని గురించి? గుడారాల గురించి. ఒక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథంలో 15వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద చాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? చదవబడినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే గుడారాల గురించి మనకి రాసి ఉంచారు.
ఈరోజు మన ప్రసంగిక అంశం ఏంటంటే ప్రత్యక్షపు గుడారంలో ఉన్న దీవెన. చెప్పండి, ప్రత్యక్షపు గుడారంలో ఉన్న దీవెన. దేవుని మందిరంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన ఉంటుంది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు. గుడారం అనండి ఒకసారి, ఇంకొకసారి అనండి. గుడారం. మొత్తం ఎన్ని గుడారాలు ఉన్నాయంటే 3 గుడారాలు ఉన్నాయి. ఎన్ని గుడారాలండి? ఎన్ని చెప్పాలి? 3 గుడారాలు ఉన్నాయి. నేను 3 గుడారాల గురించి మీకు చెప్తాను, వినండి. అందులో ఒక్క గుడారం గురించి నేను మీకు అర్థమైంది చెప్తాను. మొదటి గుడారం ఏంటంటే దేగమనే గుడారం అనండి. మొదటి గుడారం ఏ గుడారం అంట? దేగమైన గుడారం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చాలు. మొదటి గుడారం ఏదంట మనకి? దేగమనే గుడారం. భూమి మీద ఉన్న మన గుడారం పేరండి దేగమనే గుడారం. మొదటి గుడారం పేరు దేగమనే గుడారం. ఈ దేగము ఒక గుడారానికి సాదృశ్యం. చెప్పండి, ఈ దేగము ఒక గుడారానికి సాదృశ్యము. ఇప్పుడు 2వ గుడారం ఏంటంటే ప్రత్యక్షపు గుడారం అనండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందామా? అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాను. 2వ గుడారం పేరండి ప్రత్యక్షపు గుడారం. దాన్ని ఏమంటారంటే ఆలయమనే గుడారం. ఏమంటారండి? ఒకటి దేగమనే గుడారం, రెండవది ఆ దేవుని మందిరం అనబడుతున్న ప్రత్యక్షపు గుడారం అంటే ఆలయం అనే గుడారం. ఇది భూమి మీద మనకు ఒక గుడారం ఉంది. ఈ గుడారం ఎందుకంటే ఈరోజు మనం మొదలు కొడుకొని ఆరాధన చేయటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గుడారం ఈ గుడారం. ఇంకొక ప్రాముఖ్యమైన గుడారం ఉంది. ఆమె ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం లేదమ్మా, 15 చదవండి. పోయిందేమో 15 చదవండి. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. స్తోత్రం, హల్లెలూయా. 3వ గుడారం ఏ గుడారం? పరలోకపు గుడారం. చెప్పండి, పరలోకపు. మొత్తం ఎన్ని గుడారాలు ఉన్నాయి? ఒకటి దేగం అనే గుడారం, రెండవది మందిరం అనే ప్రత్యక్షపు గుడారం, మూడవది పరలోకం అనే ఆలయమైన గుడారం. ఎన్ని గుడారాలు? ఒకటి దేగం అనే గుడారం, రెండవది ప్రత్యక్షపు గుడారం అనబడుతున్న మందిరం అనే గుడారం, మూడవ గుడారం పరలోకం అనబడుతున్న గుడారం. ఈ గుడారం ఎందుకయ్యా అంటే, బాగా వినాలి, ఈ గుడారం ఎందుకయ్యా అంటే ఆ గుడారానికి వెళ్ళటానికి. స్తోత్ర, ఎట్టి చెప్పండి. ఈ గుడారం ఎందుకు? దేవుని ఆరాధించడం. ఈ గుడారం ఎందుకంటే ఆ గుడారానికి వెళ్ళటానికి. స్తోత్రం. ఇంకొకసారి ఆ మాట చదవండి. 15వ కీర్తన 15వ మొదటి వచనం చదవండి, మీకు అర్థం అవుతుంది. సిస్టర్ మీ పేరేంటి?
మారుతుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, దేవునికి స్తోత్రం. అతిథిగా అన్న మాట ఇంగ్లీష్లో ఏమంటారండి? అది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఆ మాట పెట్టి చదవండి మిమ్మల్ని. కాదు, తెలుగులోనే చదవండి. ఆ ఒక్క పదాన్ని మాత్రం ఇంగ్లీష్లో చదవండి. అది యెహోవా నీ గుడారంలో గెస్ట్ గా ఉండదగిన వాడు ఎవడు? ఆమేన్. ఈ గుడారం మనం ఎలా ఉండాలి చెప్పరే? గెస్ట్ గా ఉండాలి. ఎలా ఉండాలా చెప్పండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే గెస్ట్ గా ఉండదగిన వాడు ఎవడు? నేనేమంటానంటే ఈ గుడారంలో మీరు గెస్ట్ గా ఉంటే ఆ గుడారానికి బెస్ట్ గా వెళ్తారు. ఆమేన్. ఏ గుడారానికి చెప్పండి? చెప్పాలా? ఏ గుడారానికి? ఇంకో మాట కూడా చెప్తాను. ఈ గుడారంలో మీరు గెస్ట్ గా ఉంటే మీ లైఫ్ అంతా బెస్ట్ గా ఉంటుంది. స్తోత్రం. మీ పక్కన వారి చేతులు పట్టుకొని చెప్పండి, ఏమండి? చెప్పలే, ఏమండి? ఈ గుడారంలో మీరు గెస్ట్ గా ఉంటే మీ జీవిత కాలం అంతా బెస్ట్ గా ఉంటారు. ఆమేన్. ఆమేన్. గుడారం ఎలా ఉండాలంటే మనం అందరు చెప్పండి. ఎవరైతే బెస్ట్ గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు గెస్ట్ గా ఉండాలి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఈ భూమి మీద నేను బెస్ట్ గా ఉండాలనుకున్న వారు గుడారం ఎలా ఉండాలా? గెస్ట్ గా ఉండాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ లోపలికి వెళ్తాం. అర్థమైందా మీకు? ఎవరైతే లైఫ్ లో బెస్ట్ గా ఉండాలని ఆశపడుతున్నారు, బెస్ట్ గా అంటే తెలుగులో ఏమంటారు సిస్టర్? మంచిగా. ఈ భూమి మీద ఎవరైతే మంచిగా ఉండాలని ఆశపడతారు అంటే ఆరోగ్యంగా, ఆనందంగా, సమాధానంగా, సుఖంగా, సౌఖ్యంగా, క్షేమంగా, రమ్యంగా, పుష్కలంగా, సౌందర్యంగా, ఐశ్వర్యవంతులంగా, దీర్ఘాయుష్మంతులంగా అంటే బెస్ట్ గా ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళందరూ దేవుని మందిరం కనపడుతున్న గుడారంలో గెస్ట్ గా మారిపోదురుగాక. ఆమేన్. హల్లెలూయా. గెస్ట్ గా ఉన్నవారే బెస్ట్ గా ఉండగలరు. ఆమేన్. ఇప్పుడు నేను ఈ గుడారంలో గెస్ట్ గా ఉంటే నా లైఫ్ ఎలా ఉంటుందంటే బెస్ట్ గా ఉంటుంది. ఆమేన్. అప్పుడు మీ గుడారం అంటే ఈ మందిరంలో మీరు గెస్ట్ గా ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది? బెస్ట్ గా ఉంటుంది. లైఫ్ ఇస్ బెస్ట్ గా మారాలంటే దేవుని మందిరం అనే గుడారంలో మీరందరూ గెస్ట్ గా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరం ఎలా ఉండాలి చెప్పాలా? గెస్ట్ గా. మంచి గెస్ట్ వస్తే మనం ఎలా చూసుకుంటాం చెప్పండి? మంచిగా చూసుకుంటాం. దేవుని మందిరంలో కూడా మీరు ఎలా ఉండాలి? గెస్ట్ గా ఉండాలి. ఒక గెస్ట్ ఎలా ఉండాలనే విషయం చెప్తానండి మీకు. మూడే మాటలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక గెస్ట్ గా దేవుని మందిరంలో గుడారంలో ఎలా ఉండాలి అనే సంగతిని నేను మీకు అర్థరీతి చెప్తాను. మీరు శ్రద్ధగా వినడానికి ఇష్టపడండి. గుడారంలోకి వస్తున్న మనం అంటే దేవుని మందిరంలోకి వస్తున్న మనం గెస్ట్ గా లోపలికి వస్తున్నాం. గెస్ట్ గా వచ్చిన మనం బెస్ట్ గా మారాలి. గెస్ట్ గా వచ్చిన మనం ఎలా మారాలా? బెస్ట్ గా మారాలి. గెస్ట్ గానే వస్తాం. ఏదో బాధతో వస్తాం, ఏదో వేదనతో వస్తాం, ఏదో సమస్యలతో వస్తాం, ఏదో రోగంతో వస్తాం, ఏదో అనారోగ్యంతో వస్తాం, ఏదో అసమాధానంతో వస్తాం, ఏదో ఆవేదనతో వస్తాం, ఏదో ఒక అంగలాంతో వస్తాం, ఏదో పోగొట్టుకొని వస్తాం, ఏదో కావాలనుకొని వస్తాం. నీవు వచ్చినట్టే వెళ్ళిపోకుండా వెళ్ళేటప్పుడు ఒక బెస్ట్ గా వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు గుడారంలోనికి వస్తున్న మనం గెస్ట్ గా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? బెస్ట్ గా వెళ్ళాలి. కాబట్టి వచ్చే నీవు ఎలా ఉండాలి గుడారం అనే సంగతిని 1-2 మాటలు నేను మీకు అర్థమైన రీతి చెప్తాను. శ్రద్ధగా విందురుగాక. ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం.
బైబిల్ గ్రంథంలోకి వచ్చిన మనం ఒక మాట చదువుకుందాం. లేవికాండం 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనెను, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము యొక్క ద్వారం యొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దాన్ని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల ఆ గంపలోని భక్ష్యములను తినవలెను. తినవలను ఆ మాంసములోను ఆ భక్ష్యములోను ఆ మిగిలినది అగ్ని చేత కాల్చివేయవలెను. కాల్చివేయవలను. మీ ప్రతిష్ఠ దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినముల మోసే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయించు ఉండును. చదవబడిన వంటి వాక్యాన్ని గమనించుతాం. ఆరోను కుమారుడైన ఎలియాజరుకి వారి పిల్లలందరికీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు గుడారంలోకి వెళ్ళండి, గుడారంలో ఉన్నవి తిని గుడారంలో 7 దినములు గడిపేయని అని చెప్తే ఆరోను కుమారులు గుడారంలోకి వచ్చి గుడారంలో తిని గుడారంలోనే గడిపేశారట. స్తోత్ర హల్లెలూయా. గుడారంలో తిని గుడారంలోనే గడిపేశారట. ఎలా తిన్నారు, ఎలా గడిపారు ఒకసారి చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. 11వ అధ్యాయం తీయండి అందరూ. లేవికాండం 11వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. 6వ వాక్యం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. 11:6 లేవికాండం 11:6. లేవికాండం చదువున్నాయి 11 చదువున్నాయి. సారీ 16:6 నేను చదువుతాను. లేవికాండం 16:6 తన కొరకు పాప పరిహారపు బలిగాను కోడను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశారు. 11వ వచనం కూడా చదువుతాం. అప్పుడు ఆరోను పాప పరిహారపు ఆ కోడను తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసేది. దేవునికి స్తోత్ర. ఆరోనుకి దేవుడి గుడారంలో ఏమండి ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తినడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని కలిగించాడు. తిని తృప్తి పొందగలిగినటువంటి ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. తిని తృప్తి ఎలా పొందాడంటే తన కొరకు తన ఇంటి వారి కొరకు దేవుడి మందిరంలోకి వచ్చి ఒక దేని వధించాడంట, ఆమె ఓడిని వధించి పాప పరిహారపు బలిగా పాప పరిహారపు బలిగా ఏం చేశాడంట, ప్రాయశ్చిత్తము పొందాడు. నేనంటాను, దేవుని మందిరంలో మీరు బెస్ట్ గా ఉన్నారంటే గెస్ట్ గా వచ్చిన వారు ప్రాయశ్చిత్తం పొందాలి. ఏం పొందాలి చెప్పాలా? ఏం పొందాలి? బెస్ట్ గా ఉండాలంటే గెస్ట్ గా వచ్చిన వారు ఏం పొందాలి? ప్రాయశ్చిత్తం. దేవుని మందిరంలో ఉన్న ఆహారం నీ ఆకలి తీర్చగలిగినది, నీ అవసరములను తీర్చగలిగినది, నీ అక్కలను తీర్చగలిగినది. దేవుని మందిరంలో సమృద్ధి, దేవుని మందిరంలో ధననిధి, దేవుని మందిరంలో ఉన్నటువంటి సంపదల గని నీ ప్రతి అవసరతను తీర్చాలంటే గెస్ట్ గా దేవుని మందిరంలోకి వస్తున్న నీవు బెస్ట్ గా మారాలంటే ఆరోను తన కొరకు తన ఇంటి వారి కొరకు ఒక దూడను తీసుకొచ్చి వధించి ప్రాయశ్చిత్తం పొందిన రీతిగా ఈ గుడారములో ప్రాయశ్చిత్తం పొందుదురు గాక. పాప పరిహారపు బలిగా మిమ్మల్ని మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి అర్పించుకోగలిగితే, అప్పచెప్పుకోగలిగితే, శుద్ధీకరించుకోగలిగితే, పవిత్రస్తులుగా అంటే పరిశుద్ధులుగా మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే ఖచ్చితంగా దేవుని ఇంట్లో ఉన్న ఆహారం చేత మిమ్మల్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆహారం ఒకటే తినే ఆరోను కుమారులు
మోషే చెప్పాడు 8వ అధ్యాయం, ఇలా తినండి, తినడానికి మీకు అరగతుందని. ఎలా తినాలని చెప్పుకుంటూ వచ్చారు, అలా వాళ్ళు చేసి తిన్నారు. వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా మారింది. ఎలా మారిందంటారు? హారూను జీవితం ఎలా మారిందంటారు? ఒక్క మాట చెప్పనా? సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. సంఖ్యాకాండం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబస్తుడైన అహరోను కర్ర సిగిరించి ఉండెను. అది సిగిరించి పువ్వులు పూసి బాదమ్మ పండ్లు గలదాయను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇంట్లో గుడారంలో అహరోను పిల్లలు ఆహారం తినడానికి వచ్చారంట. ఎలా తినడానికి వచ్చారంటే శుద్ధీకరించుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని తినడానికి వచ్చారంట. ప్రాయశ్చిత్తం చేసుకున్న అహరోను జీవితం ఎలా మారిపోయిందంటే సిగిరించిన చేతు కర్రలా మారిపోయిందంట. హల్లెలూయా. ఇది ఎక్కడున్న మర్మం? దేవుని మందిరంలో ఉన్న మర్మం. దేవుని మందిరమే మర్మాల పడి, దేవుని మందిరమే దీవెనలకు నిలయం. నేనంటాను, నిన్ను నీవు శుద్ధీకరించుకోగలిగితే, పవిత్రపరచుకోగలిగితే, గుడారంలోకి వచ్చిన నిన్ను నీవు సరి చేసుకోగలిగితే, పరిపూర్ణంగా నీ ప్రాణాత్మ దేహాన్ని దేవునికి అప్పచెప్పగలిగితే, లోపం పాపం కర్మం లేకుండా బ్రతకగలిగితే ఆయన నిన్ను పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు తెలుసా? ఈ కర్రని సిగిరింప చేసేంతగా ఆయన నిన్ను పోషిస్తాడు. స్తోత్ర, హల్లెలూయా. ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాతే కర్ర సిగిరించింది. ఎప్పుడు కర్ర సిగిరించింది? ఎక్కడ? గుడారంలో. దేవుని గుడారంలోకి వస్తున్నప్పుడు ఎలా రావాలంటే గెస్ట్ గానే రావాలా. వచ్చిన మీరు ఏం చేయాలా? శుద్ధీకరించుకోవాలా. శుద్ధీకరించుకున్న మీరు ఎలా మారుతారు? బెస్ట్ గా మారుతారు. అహరోను గుడారంలోకి వచ్చాడు, శుద్ధీకరించుకున్నాడు. ఎలా మారాలి అంటే బెస్ట్ గా మారిపోయాడు. దేవుని మందిరం శుద్ధీకరణకు నిలయం. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. సాకలి వాని ఇల్లు. ఎవరి ఇల్లు చెప్పండి? అందరూ సాకలి వారి సబ్బు అంటారు కదా. నేను దేవుని మందిరాన్ని ఏమంటున్నానంటే సాకలివాని ఇల్లు. సాకలివాడు ఏ రీతిగా బట్టలో ఉన్న మురికిని శుభ్రం చేస్తాడో, దాన్ని కొత్త బట్టగా శుభ్రపరుస్తాడు. దేవుని మందిరం కూడా మన మురికిని పోగొట్టే సాకలివాని ఇల్లు. నిజంగా మన మురికిని మనం కడుక్కోగలిగితే, మనల్ని మనం శుద్ధీకరించుకోగలిగితే, మన ప్రాణాత్మ దేహాన్ని శుద్ధీకరించుకోగలిగితే కర్ర సిగిరిస్తుంది. స్తోత్రం. కర్ర అంటే నీ కుటుంబం, కర్ర అంటే నీ సేవ, కర్ర అంటే నీ సంఘం, కర్ర అంటే నీలో, కర్ర అంటే నీ పరిచర్య. ఇవన్నీ సిగిరించాలంటే అహరోను ఎలా ఉండాలా? గుడారంలో అహరోను ఎలా ఉండాలా? శుద్ధీకరించుకున్న వంటి వాడుగా లోపలికి రావాలా. వస్తే కర్ర సిగిరింపబడుతుంది. ఆమె నా కర్ర సిగరించలేదు, నా మందిరానికి వెళ్ళి నాకు ఏ ఫలితం లేదు, ఏ ఆశీర్వాదం లేదు, ఏ దీవెన లేదు, నా గర్భఫలం నాకు కలగట్లేదు, నా అప్పులు తీరట్లేదు, సంతానం నాకు కలగట్లేదు, ఉద్యోగం కలగట్లేదు, పంట చేతికి రావట్లేదు, పైరు చేతికి రావట్లేదు, దీవెన లేదు, క్షేమం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, జీవితం తగలబడిపోతుందని అనుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని మందిరంలోకి వచ్చి కూడా మనము శుద్ధీకరించుకోకుండా పోవటం వల్లే మనకి ఎదురవుతున్న నష్టం ఇది. కాబట్టి శుద్ధీకరించుకుందుము గాక. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట మీరు అక్కడ గమనించాలి. 16వ అధ్యాయంలో అహరోను తన కొరకు మాత్రమే ప్రాయశ్చిత్తం చేయలేదంట, తన ఇంటి వారి కొరకు కూడా ప్రాయశ్చిత్తం చేశారంట. ఎవరి కొరకు చెప్పండి? ఇంటి వారి కొరకంటే ఎవరి కొరకు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మా నాన్న ఉండొచ్చు, వారి భర్తలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు. ప్రతి బంధం ఇంట్లో ఉండొచ్చు. ఆ ప్రతి బంధం కొరకు నువ్వు ఏం చేయాలి? ఇంట్లో నీ ఇంట్లో ఉన్న ప్రతి బంధం కొరకు దేవుని ఇంట్లో నువ్వు ఏం చేయాలా? శుద్ధీకరణ కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
నీ ఇంటి వారి ప్రాయశ్చిత్తం కొరకు నీవు కూడా ప్రయాసపడితే, పోకులాడితే, దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటే కర్ర సిగిరిస్తుందంట. సిగిరించి ఆగిపోవట్లేదు, పుష్పిస్తుందంట. పుష్పించి ఆగిపోవట్లేదు, ఫలిస్తుందంట. స్తోత్ర. అప్పుడు గుడారంలోకి వస్తున్న మనం గెస్ట్ గా ఉండి బెస్ట్ గా మారాలంటే, గెస్ట్ గా వచ్చిన వారు గుడారంలోనికి శుద్ధీకరించుకుంటే జీవితం బెస్ట్ గా మారుతుంది. ఏంటా బెస్ట్ అంటే ఫలించే అనుభవం, సిగిరించి ఫలించి పుష్పించే అనుభవం. ఈ అనుభవం ఎవరి జీవితంలో కలిగింది చెప్పాలా? ఎవరి జీవితంలో? ఎవరి జీవితంలో? అహరోను జీవితంలో. ఆమేన్. నాకు తెలిసిన ఒక సాక్ష్యం చెప్తాను. అతని పేరు నారాయణ. ఏం పేరండి? నారాయణ. వాళ్ళ భార్య పేరు చిత్ర. వాళ్ళ భార్య పేరండి చిత్ర. ఈ నారాయణ అనేవాడు పచ్చి తాగుబోతుడు. ఎటువంటి వాడు? పచ్చి తాగుబోతుడు, మామూలు తాగుబోతుడు కాదు. ఎటువంటి తాగుబోతుడు అని చెప్తారు వినండి. మందు దొరికేంత వరకు భార్య దగ్గర, బిడ్డల దగ్గర కాలు పట్టుకొని డబ్బులు గుంజుకుంటాడు. మందు కోసం డబ్బులు ఎవరి దగ్గర? భార్య దగ్గర, పిల్లల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, తల్లి దగ్గర డబ్బులు కాలు పట్టుకొని గుంజుకుంటాడు. మందు తాగి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నం తింటుంటే మురికి నీళ్ళు తీసుకెళ్ళి అన్నంలో పోసేవాడు. వాడికి భయపడి అన్నం తినకుండా ఉంటారు. వాడు వచ్చే సమయానికి వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? పంపులో నీళ్ళు తీసుకొచ్చి వంట పాత్రలో పోసేవాడు. భోజనం చేసి పెట్టిన పాత్రలో పోసేవాడు నీళ్ళు. కొన్ని సందర్భాల్లో మురికి నీళ్ళు పోసేవాడు. అన్నం తిన్నాడు. వీడికి అన్నం ముందు అన్నం తిన్నారు అనుకోండి, వాడు సైకోలా తయారయ్యేది రాళ్ళు తీసుకొని అందరిని తరుపుకుంటాడు. నేను తీసుకోనండి, రాళ్ళు తీసుకొని అందరిని తరుపుకుంటాడు. భార్య ఒకవైపున, బిడ్డలో ఒకవైపున పరాడైపు, ఆ పంపలో ఈ పంపలో దాపుకునేవాడు. వాడిని నా దగ్గరికి తీసుకొచ్చాడు. వాడి కొరకు ప్రార్థన చేసి ఏమని వాడిని తీసుకెళ్ళి ఎక్కడో ఒక హాస్పిటల్లో పడేస్తాను. కాదని తీసుకురండి ప్రార్థన చేద్దామంటే తీసుకొచ్చాను. వాడి తల మీద చేతులు నుంచి ప్రార్థన చేశాను. వాడి నెత్తిని కూర్చోని దెయ్యం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా వెళ్ళలేదు. 7 చెరువు నీళ్ళు ఏకంగా తాగిపోయింది. 7 చెరువు నీళ్ళు ఏకంగా తాగిపోయింది. చాలా కష్టపడి వాడి మీద ఉన్న దెయ్యాలన్నింటినీ పోగొట్టాడు. వాడు ఈ రోజున మీరు నమ్మని చెప్తే వాడికి బ్యాప్టిజం ఇచ్చారు. వాడికి పీటర్ అని పేరు పెట్టారు. వాళ్ళ భార్యకి హృదయం అని పేరు పెట్టారు. ఈరోజు ప్రతి ఆదివారం నాకు వంట వండి పెట్టారు వాడే. స్తోత్రం. ఆడి ఫ్యామిలీ మాకు భోజనం పెట్టింది ప్రతి ఆదివారం. 48 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. ఎన్ని లక్షలు పెట్టి చెప్పాలా? ఎన్ని లక్షలు పెట్టి? 48 లక్షలు పెట్టి 1200 స్క్వేర్ ఫీట్ల స్థలం కొని ఆ స్థలం ఒక 50 లక్షలు అయింది. ఇప్పుడు ఇల్లు 48 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. ఇంకా ఓపెన్ చేయాల. నిన్న వచ్చారు డేట్ కోసం. అయ్యా ఒక డేట్ ఇవ్వండి, ఇల్లు ఓపెన్ పెట్టుకుంటాను. నేను ఊరు వెళ్తున్నాను, పోయించిన ఇక్కడ తాగరా బాబు అని చెప్పి పంపించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకప్పుడు ఏమీ లేదు, పచ్చి తాగుబోతు. బిడ్డలో అన్నం తింటున్నా, భార్య అన్నం తింటున్నా ఓర్చుకోలేదు. దేవుని మహిమలోకి వచ్చారు, శుద్ధీకరింపబడ్డారు, జీవితం మారిపోయింది, కర్ర సిగిరించింది. 48 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాడు. కట్టేశాడు. ఎవరి ముగింపులోకి వచ్చింది. ఇక డెడికేషనే బాకీ. డెడికేషనే పొదువు ఉంది. దాన్ని కూడా పూర్తి చేసేస్తాడు ప్రభు. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఏ కేంద్రంలో జరగని ఆశ్చర్య కార్యం ఈ కేంద్రంలో జరుగుతుంది. ఆమేన్. ప్రపంచంలో ఏ క్లబ్కి వెళ్ళినా జరగని పని, ఏ షాప్కి వెళ్ళినా జరగని పని, ఏ హాస్పిటల్కి వెళ్ళినా జరగని పని నా దేవుని ఇంట్లో జరుగుద్ది. ఆమేన్. కాబట్టి మీరు ఇక్కడ ఎలా ఉన్నారంటే, గెస్ట్ గా ఉంటే నువ్వు శుద్ధీకరించుకోగలిగితే బెస్ట్ గా మారిపోతావు. మార్చటానికి నా దేవుడు సమర్థుడు. శుద్ధీకరించుకోవటానికి మీరు ఇష్టపడితే చాలు, మీ కర్ర సిగరిస్తుంది, మీ కుటుంబం కూడా సిగరిస్తుంది. ఈ గుడారం మహిమని ఆ రీతిగా మిమ్మల్ని మార్చును గాక. ఇంకొక సందర్భాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. బైబిల్ గ్రంథం నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం.
ఆ, 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 ఆ. అతని అంటే నూను కుమారుడైన యెహోషువ గుడారమును విడిచిపెట్టి వెలుపలకు రాలేదు. దేన్ని విడిచిపెట్టి? అందరు చెప్పాలా? యెహోషువ ఎక్కడున్నాడంట? గుడారములోనే ఉన్నాడంట. గుడారాన్ని విడిచిపెట్టి బయటికి రాలేదంట. తెలుగు బైబిల్లో గుడారం అని రాసించారు కానీ బట్ ఇంగ్లీష్ బైబిల్ ఏం రాసించారంటే తమిళ్ బైబిల్ ఏం రాసించారంటే ప్రత్యక్షపు గుడారం విడిచిపెట్టి బయటికి రాలేదని రాసించారు. ఏ గుడారం విడిచిపెట్టి? ఇంగ్లీష్ లో ఏమని రాసించారు? టాబర్నాకిల్. అంటే టాబర్నాకిల్ అంటే ప్రత్యక్షపు గుడారం. అప్పుడు యెహోషువ కూడా ఎక్కడ బ్రతికాడంట? అహరోను జీవితం అంతా అక్కడ గడిపేశాడు, ప్రత్యక్షపు గుడారంలోనే గడిపేశాడు. ఎలా గడిపాడు? శుద్ధీకరించుకొని గడిపాడు. ఎలా మారాడు? తన కర్ర సిగిరించి. ఇప్పుడు యెహోషువ ఎక్కడున్నాడు? గుడారంలోనే ఉన్నాడు. ఏ గుడారంలో ఉన్నాడు? ప్రత్యక్షపు గుడారంలోనే ఉన్నాడు. ఏమంటే గెస్ట్ గా వచ్చి గుడారంలో ఉండిపోయాడు. ఎలా ఉన్నాడు గుడారం? అక్కడే క్వశ్చన్ ఉంది, అక్కడే ఆన్సర్ ఉంది. ఇంకొకసారి చదువుతున్న మాట. అతని పరిచారకుడును. ఎవరి పరిచారకుడు? అప్పుడు గుడారంలో మోషేకి యెహోషువ ఎలా ఉన్నాడంట? చెప్పండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే గుడారంలోకి వస్తున్న మీరు ఎలా మారిపోవాలంటే పరిచారకుడుగా మారిపోవాలా. ఒకటి, గుడారంలోకి వస్తున్న మీరు ఎలా ఉండాలి? శుద్ధీకరించుకోవాలా, ప్రాయశ్చిత్తం పొందాలా. రెండు, గుడారంలోకి వస్తున్న మీరు ఎలా ఉండాలంట? పరిచారకులుగా మారిపోవాలా. ఎలా మారిపోవాలా? యెహోషువ గుడారంలో ఉన్నాడు అంటే ప్రత్యక్ష గుడారంలో టాబర్నాకిల్లో ఉన్నాడు. ఎలా ఉన్నారంటే ఏదో ఒక మూలలో కూర్చొని యోనా నిద్రపోయినట్టు నిద్రపోలేదు. ఏదో ఒక చెట్టు కింద కూర్చొని ఏరియా కాపుల చేత పోషింపబడిన రీతిగా పోషింపబడలేదు. ఎలా ఉన్నాడంటే దేవుడి మందిరంలో పరిచారకుడుగా ఉండి పరిచర్య చేస్తా ఉన్నాడంట. ఎలా ఉండి పరిచర్య చేస్తున్నాడంట? పరిచారకుడుగా. ఎక్కడ? దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా మారిపోవాలంటే పరిచారకుడుగా మారిపోవాలి. మన హోదా, మన ధనం, మన సౌందర్యం, మనకున్న జ్ఞానం, మనకున్న డబ్బు, మనకున్న తెలివితేటలు అన్ని పక్కన పెట్టి మనం ఎలా మారిపోవాలంటే పరిచారకులుగా మారిపోవాలి. దేవుని గుడారంలో పరిచర్య చేయాలి. ఏంటి పరిచర్య? మందిరాన్ని చెమటం, తడిగొట్టం, కట్టడం, దుమ్ము తొలగటం, వంటలు చేయటం, మరుగుదొడ్డి కడగటం, ఎవడే చెమ్మటం, పాత్రలు కడగటం, బజార్కి వెళ్ళటం, మార్కెట్కి వెళ్ళటం, ఇవన్నీ దేవుడి మందిరానికి సంబంధించిన పనులు. ఇవన్నీ దేవుడి మందిరంలో పరిచారకులుగా యెహోషువ పరిచర్య చేసే రీతిగా పరిచర్య చేయగలిగితే, గెస్ట్ గా వచ్చిన మీరు పరిచారకులుగా మారిపోతే మీ లైఫ్ ఎలా మారిపోద్ది అంటే బెస్ట్ గా మారిపోతుంది. ఏముండాలో? పరిచర్య చేసే మనస్సు ఉండాలి. ఏ మనస్సు? చెప్పరే? పరిచర్య చేసే మనసు. మనకి ఏ మనసు ఉందంటే చేపించుకునే మనసు ఉంది కానీ చేసే మనసు లేదు. చేపించుకోవాలి. ఎప్పుడు చేపించుకోవాలి తెలుసా? నువ్వు చేసి అలసిపోయి దుర్భాషలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు చేపించుకోలేకుంటువే, నువ్వు చేయలేకుంటువే, అప్పుడు చేయించుకోవాలి. యేసు ప్రభువే లేచి నడుముకి టువాలు కట్టుకుని ఏం చేశారండి? పరిచర్య చేశాడు. చేశాడా? చేయలేదా? చేశాడు. అమ్మా బిడ్డను బయటికి, పిల్లల కష్టం బయటికి తీసుకెళ్ళండి. దేవుని మందిరంలో ఎంతగానో పరిచర్య చేస్తావో అంతకి అంత నీ స్థితి మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
యెహోషువ దేవుని మందిరం ఎలా ఉన్నాడు? చెప్పాలి. నేను మాట్లాడట్లేదు. ఎలా ఉన్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు. పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువ జీవితం ఎలా మారింది అంటే మామూలుగా మారలేదు. ఒక రేంజ్కి దేవుడు తీసుకెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళారండి? ఒక రేంజ్కి. ఏ రేంజ్కి తీసుకెళ్ళాడో చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను కనుక ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువని దేవుడు గొప్ప చేసెను కనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటిలో అతని గౌరవించిరి. అతడు బ్రతికిన దినములన్నిటిలో అతను ఏం చేశారంట? గౌరవించిరి. మోషేని గౌరవించినట్లు. మోషేకి యెహోషువకి వయసు ఎంత అనుకుంటారు? మోషే చనిపోయేటప్పుడు వయసు ఎంత? 120. ఎన్ని సంవత్సరాలు? మరి యెహోషువకి ఎంత వయసు? 80-85 ఉంటుంది. కాలేబు యెహోషువ ఇద్దరు ఈడు జోడు కలిగిన వారు, సమకాలీనులు. కాలేబు వయసు యెహోషువ వయసు ఒకటే. కాలేబు వయసు యెహోషువ వయసు ఒకటే. యెహోషువకి ఎంత వయసు? 80-85 ఉంటుంది అనుకోండి. 120 సంవత్సరాల వయసులో ఉన్న వారికి ఎంత గౌరవాన్ని ఇచ్చారో 80-85 వయసులో ఉన్న వారికి కూడా అంతే గౌరవాన్ని ఇచ్చారు. మీ మన భాషలో అర్థం రీతి చెప్తాను. ఎవరి వృద్ధాప్యంలో ఉన్న వారికి అంతటి గౌరవాన్ని ఇచ్చారు, యవన కాలంలో ఉన్న వారికి కూడా అంతే గౌరవాన్ని ఇచ్చారు. ఈ గౌరవం యెహోషువకి ఎలా వచ్చింది? తానంతటి తాను సంపాదించుకున్నాడా? చెప్పలే, లేదు. దేవుని మందిరంలో చేసిన పరిచయం బట్టి అతను అందరూ గౌరవపరచడానికి పూనుకున్నారంట. నేనంటాను, నడుమంచి దేవుని మందిరంలో పరిచయించి ఇవి చిన్నవారు పెద్దవారు, స్త్రీలో పురుషులు, యవనులో వృద్ధులు, ఎవరో అయినా పర్వాలేదు. దేవుని గుడారమున పడుతున్న మందిరంలో గెస్ట్ గా వచ్చిన నీవు పరిచారకులుగా మారితే వెళ్ళేటప్పుడు నా దేవుడిని ఎలా తీసుకెళ్తాడంటే బెస్ట్ గా తీసుకెళ్తాడు. ఏంటయ్యా బెస్ట్ అంటే గౌరవ మర్యాదల్ని నీకు కలుగు చేస్తాడు. స్తోత్ర. ఏం కలుగు చేస్తాడు? ఎటు చెప్పండి? గౌరవ మర్యాద. ఎటువంటి గౌరవం అంట? వాళ్ళు మోషేకి ఎంతటి గౌరవం ఇచ్చారో అంతటి గౌరవాన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు. మనం అంటాం, నేను ఆ చర్చిలోకి వెళ్తే నాకు ఎవరు విలువట్లేదు, నన్ను ఎవరు కూడా లెక్క చేయట్లేదు, నాకెవరు కూడా స్తోత్రం చెప్పట్లేదు, నాకెవరు కూడా ప్రైజ్లాలు చెప్పట్లేదు, రండి కూర్చోడానికి కూడా నన్ను పలకరించట్లేదు నువ్వు అనుకుంటావు. నీకు గౌరవం కానీ మర్యాద కానీ వెతుక్కుంటే రాదు. నీ క్యారెక్టర్ని బట్టి అదే నిన్ను వెతుక్కుంటా వస్తుంది. కాబట్టి ఎలా మారాల మందిరంలో? చెప్పండి. ఇప్పటికీ మా చర్చిలో ఏ ఫంక్షన్ జరిగిన నేనే భోజనాలు వడ్డిస్తాను, నేనే ఆవుడు ఇస్త్రాకు తీసి పడేస్తాను, నేనే టేబుల్ శుభ్రం చేస్తాను, నేను రంగంలో నేనే దిగి పని చేస్తాను. ఎందుకో తెలుసా? పరిచర్య చేసే కొలది స్థాయి పెరుగుతుంది. ఆమె స్థితి మారుద్ది, పరిస్థితి మారుద్ది. కాబట్టి ఒక స్థాయికి వచ్చేసి ఇంకేంటి మనం పరిచర్య చేసేది? మన కింద పిల్లలు ఉన్నారని కాదు, మనము కూడా నడుమంచగలిగితే మన పిల్లలకు మనమే మాది, మనల్ని చూస్తున్న వారు కూడా నడుమంచి పని చేస్తారు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలో? గుడారంలో పరిచారకులంగా ఉండాలి. ఆరోహణ గుడారంలో ఎలా ఉన్నాడంటే ఎవడి శుద్ధీకరించుకున్నవాడుగా ఉన్నాడు. కర్ర స్వీకరించి యెహోషువ గుడారంలో ఎలా ఉన్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు. గౌరవము మర్యాద లభించి. ఈరోజు నీవు కూడా దేవుని మందిరంలో పరిచారకుడుగా ఉంటే నీకు కూడా గౌరవము మర్యాద నా దేవుడు కలుగు చేస్తారు. ఇంకొక మాట చెప్పి నేను మిమ్మల్ని ముగింపులోకి తీసుకెళ్తాను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదువుకున్నాం. మోషే ఆ గుడారములోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ
లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి యొక్క దూరం నుంచి బాగా వినండి. మోషే ఏమో ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్తున్నాడంట. ప్రజలేమో బయట వారు వేసుకున్న గుడారం దగ్గర నిలబడి ఉన్నారంట. మోషే గుడారంలోకి వెళ్ళేది ఎవరు చూశారంట? ప్రజలు చూస్తూ ఉన్నారంట. చదువు నాయన. అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారము ద్వారమందు నిలవగా ఆ గుడారం యొక్క ద్వారం దగ్గర నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఇప్పుడు చెప్పండి, మోషే కూడా ఎక్కడ బ్రతికేవాడంట? గుడారములోనే బ్రతికాడంట. మోషే కూడా ఎక్కడ బ్రతికాడంట? చెప్పండి. అహరోను ఎక్కడ బ్రతికాడు? గుడారములోనే. ఎలా బ్రతికాడు? గెస్ట్ గా, శుద్ధీకరించుకున్న, ప్రాయశ్చిత్తం పొందిన గెస్ట్ గా. యెహోషువ ఎలా బ్రతికాడు? గుడారంలో గెస్ట్ గా, పరిచారకుడైన గెస్ట్ గా. ఇప్పుడు మోషే కూడా గుడారంలోకి వెళ్ళాడు. ఏ గుడారంలోకి? ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళాడట. ఆ గుడారంలో ఎలా ఉన్నాడంట మోషే? సంఖ్యాకాండంలో రాసిచ్చారు. ఏమంటే 12వ అధ్యాయంలో 7వ వచనంలో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. గుడారంలో ఎలా ఉన్నాడంట? చెప్పండి. ఒక ఆయన శుద్ధీకరించుకొని ప్రాయశ్చిత్తం పొందిన ఆయనగా ఉన్నాడంట. ఇంకొక ఆయన పరిచారకుడుగా ఉన్నాడంట. మరొక ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? చదవన మాట కూడా. అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. ఎన్నో వచ్చిన ఆయన ఆ కింద భాగం కూడా చదువు ఆయన. ఎంత నమ్మకస్తుడంటే అక్కడ ఒక మాట రాసి వచ్చారు కింద భాగంలో కానీ పై భాగంలో కానీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సాత్వికుడుగా ఉన్నాడంటే దేవుని ఇంట్లో. 3వ వచనం. నేను మోషే అందరిలో ఎంత సాత్వికుడంట? చెప్పండి. నాకొక ఆశ్చర్యం. సాత్వికుడైతే ఐగుప్తుని కొట్టి చంపిసుకుని దాచగలడా? అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఒకరిని కొట్టి చంపిన వాడు సాత్వికుడు అవుతాడా? నరహంతకుడు అవుతాడు. అది గత జీవితం. అదే జీవితం. చెప్పండి. దేవుని గుడారంలోకి వచ్చినాక ఎలా మారిపోయాడంట? చెప్పండి. సాత్వికుడుగాను నమ్మకస్తుడుగాను మారిపోయాడంట. ఎలా మారాడండి? మిమ్మల్ని అడిగేది. సాత్వికుడుగాను గుడారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలంటే, బయట లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో తర్వాత సంగతి. దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత ఎలా మారిపోవాలా? చెప్పండి. అప్పుడప్పుడు ఏమనుకోకండి. ఒక మాట అంట పాస్టర్ గారు అంటారు, నాకు కానీ కోపం వచ్చిందనుకో ముందు వెంకయ్యని చూస్తాం, ముందు ప్రసాదం చూస్తాం, ముందు బర్ణబాసం చూస్తాం అని అంటారు పాస్టర్లే. ఏమొస్తే చెప్పండి. అంటే అవ్వాలని ఆశ. ఎలా? ముందు మనిషిగా మారాలని ఆశయం. గుడారంలోకి వచ్చిన తర్వాత నీ కోపం, నీ రోషం అంత ఏమైపోవాలంటే పాతి పెట్టుకోవాలా. నువ్వు ఎలా మారిపోవాలా? సాత్వికుడుగాను నమ్మకస్తుడుగాను మారిపోవాలా. గుడారంలో గెస్ట్ గా ఉండాలా. ఎలా ఉండాలి గెస్ట్ కంటే? సాత్వికులుగా, తర్వాత నమ్మకస్తులుగా సాత్వికులుగా గుడారంలో ఉంటే దాని ఫలితమే వేరు. స్తోత్రం. ఏంటయ్యా దాని ఫలితం? ఏంటి దాని ఫలితం? సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం కాదు, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం
34 మోషే చనిపోయినప్పుడు మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు 120 సంవత్సరముల ఈడు కలిగిన వాడు అతనికి దృష్టి మాత్రము లేదు అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సత్తువు తగ్గలేదు అతని సత్తువ తగ్గలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో, దేవుని గుడారంలో నమ్మకస్తుడుగా, సాత్వికుడుగా ఉన్న వానికి దేవుడు ఏమిచ్చాడంట? సత్తువ. ఏమిచ్చాడండి? బెస్ట్ గా, గెస్ట్ గా వచ్చిన వారు బెస్ట్ గా మారిపోయారు. 120 సంవత్సరాల ఆయుష్, ఆరోగ్యం, దీర్ఘాయుడిచ్చారంట. 120 సంవత్సరాల వయసులో ఉన్న వారికి కాళ్ళు పనిచేస్తాయా? మీరు చెప్పండి. చేతులు పనిచేస్తాయా? కళ్ళు పనిచేస్తాయా? పళ్ళు పనిచేస్తే 120 సంవత్సరాలు ఉన్నవాడికి పళ్ళు ఉంటాయండి? కళ్ళు పనిచేయ, పళ్ళు పనిచేయ, కాళ్ళు పనిచేయ, చేతులు పనిచేయ. నడువులైన పని చేస్తాయి అంటే నడువులు పనిచేయవు, మెడకాయ కూడా పనిచేయవు. కొన్ని సందర్భాల్లో వాస్తవం చెప్పాలంటే బుర్రకాయ కూడా పనిచేయదు. బుర్ర కూడా ఏం చేయదు, పనిచేయదు. 120 సంవత్సరాల వయసులో ఉన్నవారు. అయితే మోషేకి సత్తువ తగ్గలేదంట. ఏం తగ్గలేదు? ఎందుకు తగ్గలేదు? దేవుడి ఇంట్లో ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడుగా, సాత్వికంగా కనపడటం వలన దేవుని ఇల్లు అతను ఎలా మార్చేసిందంట? సత్తువ కలిగిన వ్యక్తిగా మార్చేసిందంట. దేవుని గుడాలను ఎలా మార్చేసిందంట? అతన్ని సత్తువ కలిగిన వ్యక్తిగా మార్చేసిందంట. నేనంటాను, ఈ గుడారం, ఈ గుడారం, ఈ ప్రాంతం ప్రజలకి, నీకు, నాకు, మనందరికీ సత్తువ కలిగించే గుడారంగా దేవుడు మార్చునుగాక. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు గుడారంలో నువ్వు ఎలా ఉండాలంటే గెస్ట్ గా ఉండాలా. గెస్ట్ గా అంటే ఎలా ఉండాలా? ప్రాయశ్చిత్తం పొందిన వ్యక్తిగా ఉండాలా. గెస్ట్ గా ఉండాలంటే ఎలా ఉండాలా? పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలా. గెస్ట్ గా అంటే ఎలా ఉండాలా? నమ్మకస్తుడిగా ఉండాలా. అప్పుడు బెస్ట్ గా మారుతావు. అప్పుడు ఎలా మారుతావు? బెస్ట్ గా. ఎంత బెస్ట్ గా మారుతావు అంటే, ఒక మనిషి కర్ర సిగిరించిందంట, ఇంకొక మనిషికి గౌరవ మర్యాదలు కలిగిందంట, ఇంకొక మనిషికి సత్తువ 120 సంవత్సరములు దీర్ఘాయువు కూడా కలిగిందంట. ఇది ఎక్కడ కలిగిందయ్యా? బయట ఉంటేనా, గుడారంలో ఉంటేనా? గుడారంలో ఉన్నప్పుడే కలిగింది. గుడారంలో ఉన్నవారికే కలిగింది. అది మీరు అనుకున్నట్టు మామూలు గుడారాలు కాదు. అందరూ ఏ గుడారంలో ఉన్నారు చెప్పండి? ప్రత్యక్షపు గుడారంలో ఉన్నవారు. నేను బయట గుడారంలో ఉన్నవారు చూడట్లా. అహరోను ప్రత్యక్షపు గుడారంలోనే గడిపాడు, యెహోషువ ప్రత్యక్షపు గుడారంలోనే గడిపాడు, మోషే ప్రత్యక్షపు గుడారంలోనే గడిపాడు. పితరులందరూ ఎక్కడ జీవితాన్ని గడిపారు? ప్రత్యక్షపు గుడారంలో. ఎలా గడిపారు? గెస్ట్ గా. గెస్ట్ అంటే శుద్ధీకరించుకున్న వారు గాను, పరిచారకులు గాను, అంటే ప్రాయశ్చిత్తం పొందిన వంటి వారు గాను, పరిచారకులు గాను, నమ్మకస్తులు గాను, సాత్వికులు గాను ఉండబట్టే వారు గుడారంలో ఉన్న దీవెన అనుభవించారు. ఆమేన్. బయటకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారంట? బెస్ట్ గా వెళ్ళారు. సో గెస్ట్ గా వచ్చిన నీవు బెస్ట్ గా వెళ్ళాలంటే పితరులు మారిపోయిన రీతిగా మారిపోదుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఏ గుడారంలోకి వెళ్ళినా దొరకని భాగ్యం ఈ గుడారంలోకి వస్తే దొరుకుతుంది. ఏ గుడారంలో లేని ధన్యత ఈ గుడారంలో అడుగు పెడుతున్న దేవుడు ఇస్తారు. ఏ గుడారంలో లేని ఆధిక్యత ఈ గుడారంలోనే ఖచ్చితంగా నీకు లభిస్తుంది. కాబట్టి ఈ గుడారం మీద మనసు నిలిపి, ఈ గుడారాన్ని విడిచిపెట్టకుండా, ఈ గుడారాన్ని కనిపెట్టుకుని ఉన్న వారికి ఖచ్చితంగా భవిష్యత్తులో దేవుడు ఘన కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గుడారాన్ని విడిచిపెట్టకుండా గుడార అనుభవాన్ని కలిగి ఉందాం. యెహోవా నీ గుడారములో గెస్ట్ గా ఉండదగిన వాడు ఎవడు? వాడు ఎలా మారుతాడంటే బెస్ట్ గా మారుతాడు. ఆమేన్. గుడారంలో ఉన్న దీవెన ఏంటి తెలుసా? గెస్ట్ గా ఉంటే బెస్ట్ గా మారుతాడు. గుడారంలో ఉన్న దీవెన ఏంటి? గెస్ట్ గా ఉంటే బెస్ట్ గా మారుతాం. ఈరోజు మనల్ని దేవుడు బెస్ట్ గా మార్చి పంపించును గాక. లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేసుకున్నాం. లేచి నిలబడి తలలోంచి కళ్ళు మూసుకున్నాం.
యెహోవా నీ గుడారం గెస్ట్ గా ఉండదగిన వారి ఉంటే బెస్ట్ గా మారుతారు. అహరోను గుడారంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే శుద్ధీకరించుకున్నవాడుగా ఉన్నాడు. ఎలా మారాడయ్యా అంటే కలవరసిగిరించి యెహోషువ గుడారంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే గెస్ట్ గానే ఉన్నాడు. ఎలా గెస్ట్ గా ఉన్నాడు అంటే పరిచారకుడే పరిచయం చేస్తావు. దాని ప్రతిఫలం ఏంటంటే గౌరవ మర్యాదలు తీసుకొచ్చింది. మోషే కూడా గుడారంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుడుగాను మిక్కిలి సాత్వికుడుగాను ఉన్నాడు. ఒకప్పుడు కోపిష్ఠుడు, ఐగుప్తుని కొట్టి చంపగలిగినటువంటి మూర్ఖత్వం. గుడారంలోకి వచ్చిన తర్వాత సాత్వికాన్ని వస్త్రంగా ధరించుకొని నమ్మకస్తుడుగా మారిపోయాడు. అది అతనికి ఆయుష్నిచ్చింది, సత్తునిచ్చింది. గుడారం నిన్ను మార్చగలదు. గుడారం నీ తీర్చిదిద్దగలదు. గుడారం నీ స్థితిని, పరిస్థితిని సంపూర్ణంగా సరిచేయగలదు. కాబట్టి గుడారం అనుభవానికి వెళ్ళిపోదాం. గుడారానికి దూరంగా బ్రతకద్దు. దేవుని గుడారంలో ఉన్న దీవెన నీవు గెస్ట్ గా ఉంటే బెస్ట్ గా మారుతావు. నువ్వు గెస్ట్ గా ఉంటే బెస్ట్ గా మారుతావు. ఈ నూతన మందిరము ప్రతిష్ఠ ఆరాధనలోనికి తీసుకొచ్చిన నీ కుటుంబానికి నిన్ను దేవుడు బెస్ట్ గా మార్చి పంపించునుగాక. నీ గుండెలో దుఃఖం, వేదన, వ్యాకులం, బాధ, బలహీనత, మనోవేదన, అసమాధానం, అందలార్పు, ఆవేదన, అతలాకుతలైపోతున్న ఈ పరిస్థితులన్నింటినీ నా దేవుడు తీర్చిదిద్దునుగాక, సరిచేయునుగాక, సంపూర్ణమైన కృపని ప్రసాదించునుగాక. తీర్మానాన్ని కొద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమే. స్తోత్రమయ్యా. సారపయున్న పాత్రగా నన్ను చేజారిపోయువాక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోయువాక. సారపయున్న పాత్రగా నన్ను చేజారిపోయువాక,
వీరుడా